ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభం కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 56వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు మనలను పతనం చేయాలని మనతో ఎప్పుడు పోరాడుచు, మనం బాధపడేటట్లుగా మాట్లాడుచు ప్రవర్తిస్తుంటారు. అలా వారు చేయడానికి కారణాలు వారు దేనిని బట్టో గర్వించటం వల్ల, వారికి కలిగిన దానిని బట్టి ధైర్యం తెచ్చుకుని వారు తోటి మానవుల పట్ల అలా ప్రవర్తిస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితులు దగ్గర మనము చేయవలసింది దేవుని సహాయం కోరడమే. వారు నీ పట్ల, ఇతరుల పట్ల అలా చేయడానికి కారణాలు మరొకటి, వారు అపార్థం చేసుకోవడం వల్ల, దానికి తోడు అపవాది వారికి కలిగించే ఆలోచనలు నిత్యము నీకు, ఇతరులకు హాని చేయాలని, అనగా నష్టం చేయాలని, చంపేయాలని కూడా, లేకుండా చేయాలని కూడా. అయితే ఈ పరిస్థితుల దగ్గర నీకు దుఃఖం కలుగుతుంది కదా, కన్నీరు ఆగటం లేదు కదా, నీ జీవితం అర్థం కావటం లేదు కదా. అయితే దేవుని లేఖనంలో నీ కన్నీటిని తన పుస్తకములో రాసుకుంటున్నాడు. దానికి లెక్కగట్టి న్యాయం చేస్తాడు. దేవుడు సత్యవంతుడు. కయోను, హేబేలులు ఇద్దరు అన్నదమ్ములు. ఆదాము, అవ్వ పిల్లలు. అయితే ప్రథమ ఫలముల పండగ వచ్చినప్పుడు కయోను తన ఇష్టానుసారంగా చేసి దేవుడి చేత తృణీకరింపబడి, అయితే హేబేలు బలి దేవుని ఇష్టానుసారంగా అర్పించి దేవుని కరుణ పొందుకున్నాడు. కయోను కోపం తృణీకారం పొందుకున్నానని, అయితే తాను తృణీకారం పొందుకోవడానికి కారణం తనలోని గర్వం, అపార్థం, అపవాది ప్రేరేపణ అని తను గ్రహించక హేబేలును చంపి తృప్తిపడ్డాడు. అయితే దేవుడు ఈ పరిస్థితులను చూచి, లెక్కించి, కయోనును ప్రశ్నించి దిద్దుబాటు చేయాలనుకున్నప్పటికీ తిరుగుబాటు చేసి దేవుని యొక్క న్యాయ తీర్పులోనికి వెళ్ళి తను నష్టపోయినట్లుగా
కష్టపడినట్లుగా దుఃఖపడినట్లుగా చూస్తున్నాం. దేవుడు ప్రతి వారికి న్యాయం చేసేవాడు అని తను తాను రుజువు చేసుకున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ మీ పిల్లల జీవితాల్లో వారికి న్యాయము చేసి మీరే మహిమ పొందమని, వారి పరిస్థితులన్నిటి దగ్గర, వారి దుఃఖము దగ్గర, వారి అన్యాయము దగ్గర, వారి నష్టము దగ్గర మీ పిల్లలకి మీరు మేలు చేయమని, మీ పిల్లలను కూడా మీరు సరిచేసి న్యాయములోకి సత్యములోకి నడిపించమని ఈ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరిని, వీరి కుటుంబీకులందరినీ, వీరు కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువులు, చేతి పనులు, వారి కలిగినంతటిని దీవించమని, రుణాలను తీర్చమని, ఆరోగ్యాన్ని ఇమ్మని, వారికి కావలసిన గృహాలు ఇమ్మని, వివాహము కాని వారికి వివాహం అవ్వడానికి, వివాహమైన వారికి గర్భఫలములు కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాన్ని ఇమ్మని, వీరికి కలిగిన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.